శ్రీ మహాగణాధిపతయే నమః. మాతాపితృభ్యో నమః. హ్రీంకారాసన గర్భిదా నలశిఖాం సౌక్లీంకళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధా ధౌతా త్రినేత్రోజ్వలాం వందే పుస్తక పాశమంకుశధరాం శ్రీమత్సభానాయికాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరతరాం శ్రీచక్ర సంచారిణీం. ఆత్మీయులారా, జ్యోతిస్వరూపులారా, ఇది మామూలు విషయం కాదు. 1 సంవత్సరమో 2 సంవత్సరాలో 3 సంవత్సరాలో కొద్ది కాలమో యథాశక్తి చేసి అలా ఊరుకున్నాం అని చెప్పే విషయమూ కాదు. నిరాఘాటంగా ఏ ప్రయాసలకు ఓర్చి, ఏ కష్టం ఉన్నా, ఏ ఇబ్బంది కలిగినా అన్నింటినీ ఎదుర్కొంటూ, కరోనా వచ్చినా, రాజకీయ సంబంధంగా వచ్చే ఆటంకాలు ఏర్పడినా, ఎన్నికలు వచ్చినా, అవాంతరాలు ఏర్పడినా, ప్రకృతి సంబంధంగా వచ్చేటటువంటి వర్షాదులు వచ్చినా, ఏ ఇబ్బందికి వెనుకంజ వేయక, వెనుదియక, జడయక, తడయక, ఇబ్బందులు లేకుండా 1 దశాబ్దం కాలం పాటు కోట్ల రూపాయల వ్యయంతో, 1 దశాబ్దం అంటే మామూలు కాదు, 10 సంవత్సరాల పాటు ఈ వేదిక పైన కలియుగ ప్రత్యక్ష స్వరూపంగా భూకైలాసంగా ఇంత పెద్ద వేదికను నిర్మాణం చేసి కోటి దీపోత్సవం అనే కార్యక్రమాన్ని నిర్వహించడం ఒక్క నరేంద్ర చౌదరి గారి భక్తి కుటుంబానికే చెల్లుబాటు అవుతుంది. నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు, వారి కుమార్తె రచన, వారి కుటుంబం ఒక తీవ్రమైనటువంటి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ఇలాగే నిర్వహిస్తూ 25 సంవత్సరాలు 50 సంవత్సరాలు విశ్వవ్యాప్తంగా ప్రతి దేశంలో దిగంతాలలో సనాతన హైందవ ధర్మాన్ని, భారతీయ వైశిష్ట్యాన్ని, భారతీయ ధార్మిక గొప్పతనాన్ని ఇలాగే దిశలా వ్యాపింపజేయాలి అని కోరుకుంటూ, ఈ సాయంత్రం సద్గోష్ఠి ప్రసంగ వేదిక సందర్భంగా ఈ రోజున మనం ఒకటి కార్తీక శుద్ధ విధియ భాయిదూజ్ అన్న పేరిట అన్నదమ్ములు అక్క చెల్లెండ్ర గృహాలకు వెళ్ళి వారు ఇచ్చేటటువంటి తీపి పదార్థాలు స్వీకరించి కుటుంబ సంబంధాలను మెరుగున పరుచుకునే ప్రయత్నానికి సంబంధించిన విశేష పర్వదినం ఇది. రెండవది, ఈ వేదిక పైన కాసేపట్లో కోటి గరికలతో గణపతిని అభిషేకం అనంతరం అర్చించడం, కాణిపాకంలో వెలిసిన ఆ వినాయకుడికి వివాహ కళ్యాణోత్సవం నిర్వహించడం, అదేవిధంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి కళ్యాణోత్సవం కూడా నిర్వహించడం మహావైభవంగా మనం కాసేపట్లో తిలకించబోతున్నాం. ఒకటి, అనేక సందేహాలు ఈనాటి కాలంలో పలువురి మనసులో మెదులుతూ ఉంటాయి. పండుగ ఈ రోజా రేపా, ఆదివారం చేయాలా సోమవారం చేయాలా, ఏ పండుగ అయినా ఇలా ఎందుకు వస్తుంది, ఎన్నో సందేహాలు మనసులో మెదులుతూ ఉంటాయి. ఏ సందేహం వచ్చినా భక్తి టీవీ చూడండి, మీ సందేహానికి సమాధానం లభిస్తుంది. అంత మాత్రమే కాదు, సాంఘిక చారిత్రక భౌతిక అవసరాలకు లోబడి ఒకనాటి కాలంలో శంకరహోత్పాదుల వారు, ఆ తదుపరి రామానుజాచార్యుల వారు, ఆ తదుపరి మధ్వాచార్యుల వారు, ఆ తదుపరి బసవేశ్వరుల వారు, ఇలా అనేకులు ఈ లోకంలో సనాతన భారతీయ ధర్మాన్ని, విలువలను ప్రసరితం చేసే విధంగా, ప్రచారం చేసే విధంగా అనేక కార్యక్రమాలు పూర్వం నిర్వహించి ఉండగా, నేడు అనేక వ్యయ ప్రయాసాలకు ఓర్చి ఒక్కరై ఒక కుటుంబంగా, విశ్వజనీన కుటుంబంగా, భక్తి కుటుంబంగా నరేంద్ర చౌదరి గారి కుటుంబం 15 సంవత్సరాల అకుంఠిత దీక్షతో ప్రపంచవ్యాప్తంగా ఎవరికి ఏ విషయంలో ఏ విధమైన సందేహం కలిగినా ఒక పెద్ద పీఠంగా నేడు ప్రపంచమంతా కీర్తిని పొందింది. ఆధ్యాత్మికపరమైన సందేహం ఏది కలిగినా భక్తి టీవీ వారు చెబుతారు, అది శంఖంలో పోస్తే తీర్థంలాగా అదే ప్రామాణికం. స్వామివారి ముందర మనం మాట్లాడితే, అబద్ధాలు ఆడితే కాణిపాకం స్వామివారి అనుగ్రహం పోతుంది, ఒక విశ్వాసం. అలాగే భక్తి టీవీ కార్యక్రమాలలో మనం దర్శనం చేసుకునే సమయంలో ప్రతి విషయం కూడా శాస్త్రబద్ధంగా, ధర్మబద్ధంగా, నిరూపితార్థంగా, ఖచ్చితంగా ఏతదను శాసనం
ఏవముపాసితవ్యం అన్నట్టుగా చెప్పబడడం ఈ టీవీ వారికి మాత్రమే చెల్లిన విషయం. 15 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం శుభమస్తు అని పలకరించే ఈ శరీరం గల కాకునూరి ఇన్నేళ్లుగా మీతో చెబుతున్నారు. భక్తి టీవీతో ఇదే అనుబంధాన్ని ఇలాగే కొనసాగిస్తూ 50 సంవత్సరాల కాలం వరకు కూడా ఈ ఛానల్ ఇలాగే ఉండాలి. ప్రపంచవ్యాప్తంగా ప్రతి హిందువు మదిలో సనాతన భారతీయ విలువల పట్ల ఒక విశ్వాసం, ఒక ఊనిక, ఒక పూనిక, ఒక నమ్మిక ఇవన్నీ కూడా ఉండే విధంగా విలువలతో కూడిన సంస్కారవంతమైన జీవిత విధానాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా భక్తి టీవీ వారు ఇదే విధంగా మనకు అవకాశాలు ఇస్తారు. మీరందరూ ఇక్కడికి రావాలి అని కోరుకుంటూ, దీపోత్సవం ఎందుకు, కళ్యాణోత్సవాలు ఎందుకు, ఒక దీపం వెలిగిస్తే ఏం జరుగుతుంది, కార్తీక మాసంలో దీపాలు వెలిగిస్తే కలిగే ప్రయోజనం ఏమిటి, మనం సనాతన భారతీయ ధర్మాలలో విశేషంగా దీపాన్ని ఆరాధిస్తున్నాం. దీపాన్ని అందరూ వెలిగిస్తారు. వెలిగించిన ఆ దీపాన్ని మనం ఆరాధన చేస్తాం కనుకనే ఇది దీపారాధన. జ్యోతిష్మతీం త్వా సాధయామి, జ్యోతిష్కృతం త్వా సాధయామి, జ్యోతిర్విదం త్వా సాధయామి, భాస్వతీం త్వా సాధయామి. ఏ ఇంటిలో సాయంత్రం వేళ దీపారాధన చేసి ఇంటిల్లిపాదిని వరసలుగా కూర్చుండబెట్టుకుని సమష్టి చైతన్యంతో దీపము కలిగిన ఇంటను దాపున శ్రీలక్ష్మి చేరి ధనముల ఇచ్చున్ కాపాడుచుండు మనజుల. ఆత్మీయులారా, నిన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తే దిగులు, నిన్న గురించి ఎక్కువగా ఆలోచిస్తే దిగులు, రేపటి గురించి ఎక్కువగా ఆలోచిస్తే ఆందోళన. ఈ రోజు గురించి ఆలోచించండి, ఆనందం మీ వద్దే ఉంటుంది. ఆ ఆనందం కలిగించే ఏకైక అంశం దీపారాధన. కార్తికేతి కృత దీక్ష నృణాం జన్మ విమోచని అని నారద పురాణం. కార్తీక మాసంలో మనం స్వీకరించేటటువంటి దీక్ష మనలో ఒక విశ్వాసాన్ని, చైతన్యాన్ని, నమ్మకాన్ని, ఆలోచనను అంకురింపజేస్తుంది. ఆ దీక్షలలో అంతర్భాగంగానే అనేకులు ఈ కార్తీక మాసంలో శివారాధన, ఓం నమ శివాయ, విష్ణువారాధన, ఓం నమో నారాయణాయ, గణపతి ఆరాధన, ఓం గణపతయే నమః, ఈ విధంగా నామజపం చేస్తూ పాదరక్షలు ధరించకుండా ఒకే పూట భోజనం చేస్తూ నేలపైన నిద్రిస్తూ వివిధములైనటువంటి నియమాల తోరణంగా ఈ కార్తీక మాసాన్ని నిర్వహిస్తూ ఉంటారు. కార్తీక అంటేనే కృత్తిక నక్షత్ర సంబంధితమైనటువంటి జ్ఞానాన్ని మనకు అందించేది అని అర్థం. ఇది జ్ఞాన దీపం. ఒక దీపం వెలిగిస్తున్నామా? కాదు సుమా. వందలాది, వేలాది, లక్షలాది, కోట్లాది దీపాలను 10 సంవత్సరాలుగా వెలిగించే మనం మళ్ళీ మళ్ళీ ఈ వేడుక రావాలి, మళ్ళీ మళ్ళీ ఈ కార్యక్రమానికి రావాలి, ఇక్కడ పాలు పంచుకోవాలి, ఇక్కడ దీపం వెలిగించాలి, ఇక్కడే దీపం వెలిగించాలి అని ఆలోచించడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే, ఇక్కడ మనం వెలిగించే ఒక దీపపు కాంతి ఇతర దీపాల కాంతులతో పోటీపడి ఒక దీపము నుంచి వెలువడే ఈ కాంతి పుంజాలన్నీ కూడా లక్షలాదిగా, కోట్లాదిగా మారి మనం ఈ వేదికలో ఒక దీపం వెలిగిస్తే కోట్ల దీపాలు వెలిగించిన పుణ్యఫలం మనకు లభింపజేస్తుంది ఈ దీపారాధన. కనుకనే మీరంతా ఇంత ఉత్సాహంతో ఈ వేదిక వద్దకు రావడం, ప్రవచనములు వినడం, కళ్యాణములు దర్శించడం. కళ్యాణం చేస్తే మన ఇంటిలో కూడా కళ్యాణాలు అవుతాయి. వినాయకుడి వివాహానికి 1000 విఘ్నాలు అన్నట్లుగా బుద్ధి సిద్ధి సమేత ఈ గణపతిని దర్శనం చేసుకుని కళ్యాణోత్సవాన్ని చూస్తే మన ఇంటిలో కూడా వివాహం కాకుండా ఆలస్యంగా ఉన్నటువంటి యువతి యువకులకు వారికి సంబంధించిన జాతకంలో ఉండేటటువంటి లోపాలన్నీ కూడా తొలగించబడి శీఘ్రమే వివాహయోగం సిద్ధిస్తుంది. అదేవిధంగా సుబ్రహ్మణ్యుడు శత్రువులపైన విజయం పొందాలి అన్నా, మనోబలం పెంచుకోవాలి అన్నా, రాజకీయాలలో పదవులు సంపాదించాలి అన్నా, ఆర్థికంగా బలోపేతం కావాలి అన్నా, ఇంటిలో మన మాట చెల్లుబడి కావాలి అన్నా ఆ సుబ్రహ్మణ్య పదాతీను సుబ్రహ్మణ్యుడిని ఆరాధించాలి అని శాస్త్ర ప్రమాణం. కనుకనే వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యుడిని ఇక్కడ మనం ఆరాధిస్తున్నాం. సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించిన తమిళనాడులో ఉండేటటువంటి అనేక దివ్యక్షేత్రాల్లో వేల్ కావడి, భుజం పైన ఒక కావడిని ఉంచుకొని అలా మనం నడిచిపోతూ ఉన్నటువంటి భక్తులను వేలాది లక్షలాది మందిని చూస్తూ ఉంటాం. ఆత్మీయులారా, భగవంతుడికి తల్లి తండ్రి లేరు. భగవంతుడికి తల్లి తండ్రి లేరు. ఎవరైతే
తల్లి తండ్రిని కనిపెట్టుకొని వారి వద్ద ఉంటారో, మీరెక్కడ ఉంటారండి అంటే, నేను మా నాన్నగారి దగ్గర ఉంటాను, మా తల్లిదండ్రుల దగ్గర ఉంటాను అని చెబుతారో, అలాంటి వారి పట్ల ఆ భగవంతుడికి అమితమైనటువంటి ప్రేమ. లేనివాడు కాబట్టి, విలువలు తెలిసినవాడు కనుక, ఎవరైతే వాళ్ళ తల్లిని తండ్రిని ఆరాధిస్తూ అలాగే వారి వద్దే ఉండి వారి యొక్క మాటలు వింటూ వారి యోగక్షేమాలు కనిపెట్టుకొని జీవిస్తూ ఉంటారో, అలాంటి వారి పట్ల భగవంతుడికి అపారమైనటువంటి ప్రేమ. ఆ ప్రేమను మనమంతా కూడా పొందే నిమిత్తమై సంవత్సరంలో ఉండేటటువంటి 12 నెలల కాలాలలో కార్తీక మాసం దీపారాధనకు శ్రేష్టం. ఒక్క దీపం వెలిగిస్తే ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నన్నిరుడు తిమ్మమ పశోగుశ్చమహ్యమావహ. మీరంతా నాతో ఒక్క మాటుగా ఈ మంత్రాన్ని కోరస్ వల్ల చెప్పండి. ఓంకార మంత్ర సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. ఓం నమః శివాయ. ఇది పరమమంత్రం. ఓం నమో నారాయణాయ చెప్పండి. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఇది రెండవ పరమ మంత్రం. కార్తీక మాసంలో హరిహరులకు అభేదం లేకుండా ఇరువురిని పూజించేటటువంటి ఈ ధర్మంలో పౌర్ణిమకు ముందుగా విశేషంగా శివుడిని ఆరాధించడం, పౌర్ణిమ అనంతరం విశేషంగా విష్ణువుని ఆరాధించడం గమనించే అంశం అవుతుంది. కార్తీక మాసంలో శుక్లపక్షంలో చతుర్దశి నాడు సాక్షాత్ వైకుంఠాన్ని వదిలిపెట్టినటువంటి ఆ విష్ణువు ఈ కాశీక్షేత్రానికి వచ్చి విశ్వనాథుని సందర్శనం చేసుకుని బిలివార్చన చేస్తాడు అని కూడా ప్రమాణం. కనుకనే కార్తీక మాసంలో తల్లి తండ్రులతో కలిసి ఎవరైతే పిల్లలు వారి వారి గృహాలలో లేదా ఇలా కైలాసంలోని ప్రాంగణంలో దీపారాధన చేస్తారో అలాంటి వారికి పరమేశ్వరానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇలా ఎందుకు చెబుతున్నాను అంటే, ఏ తల్లి తండ్రికైనా కూడా ఆనందం కలిగించే అంశం వారి పిల్లల కళ్యాణాలను వారు చూస్తూ ఆనందపడడం. ఎవరినైనా కూడా పెద్దలు ఆశీర్వాదం ఇవ్వండి అంటే వంశాభివృద్ధిరస్తు అనే ఆశీర్వచనం ఇస్తారు. ఇక్కడ ఈ క్షేత్రంలో సాక్షాత్తు కైలాసం వదిలిన ఆ పరమశివుడు అంత ఎత్తున అలా ఉండి చూస్తూ ఉంటే కుమారుల కళ్యాణోత్సవాలు అద్భుతంగా ఇక్కడ జరుగుతున్నాయి. ఒకడు గణపతి, రెండవ స్వరూపం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు. ఈ కళ్యాణోత్సవాలు ఎలాంటివి అంటే, వినాయకుడికి పెళ్ళికి 1000 విఘ్నాలు అని మనం చెబుతూ ఉంటాం. తల్లి తండ్రి లేనివాడు కాబట్టి, తన పిల్లలను ప్రాణాధికంగా చూసుకునేవాడు కాబట్టి, మనం కూడా మన తల్లి తండ్రిని గమనిస్తూ వారి యోగక్షేమాలు కనిపెడుతూ వారి వద్ద ఉంటే వారి ఆశీర్వచనంతో వివాహమేమిటి, ఉద్యోగమేమిటి, విదేశాలకు వెళ్ళడమేమిటి, సంపూర్ణమైన సంకల్పాలన్నీ కూడా నెరవేరడమేమిటి, అన్నీ కూడా ఆ మహేశ్వరుడు బోళాశంకరుడు సద్య సంకల్ప పురస్సరంగా వెంటనే పూర్తి చేస్తాడు అని కూడా శాస్త్ర ప్రమాణం. కుమారుల కళ్యాణోత్సవాన్ని ఆ తండ్రి చూస్తున్నాడు. అదేవిధంగా ఈ కళ్యాణోత్సవాలని మీరంతా కూడా చూచినట్లయితే తప్పక మీ గృహాలలో కూడా ఇలాంటి కళ్యాణోత్సవాలను అంగరంగ రమణీయ వైభవంగా నిర్వహించేటటువంటి శక్తి సామర్థ్యాలను ఆ మహేశ్వరుడే మీకు అందిస్తాడని కూడా సవినయంగా తెలియజేస్తూ, దీపారాధన ఏ కార్యక్రమాన్ని చేసినా అది రాజకీయ వేదిక కావచ్చు, ఆధ్యాత్మిక రంగం కావచ్చు, గృహంలో ఉండవచ్చు, శనివారం కావచ్చు, సోమవారం కావచ్చు, వెంకటేశ్వర దీపారాధన, శివ సంబంధంగా దీపారాధన, సుబ్రహ్మణ్య సంబంధంగా దీపారాధన, ధనం లేదా కొబ్బరి నూనెతో దీపారాధన చేయండి. ఆరోగ్యం బాగుండడం లేదా ఆవు నెయ్యితో దీపారాధన చేయండి. ఇబ్బందులు, ఒళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు బాధిస్తున్నాయా, నువ్వుల నూనెతో దీపారాధన చేయండి. భూ సంబంధమైన వ్యవహారాలలో లావాదేవీలలో నష్టం కలుగుతోందా, రియల్ ఎస్టేట్ రంగంలో ఇబ్బందులు కలుగుతున్నాయా, ఇప్ప నూనెతో దీపారాధన చెయ్యండి. అలాగే ఇచ్చిన డబ్బులు తిరిగి రావడం లేదా, ఎవరికో ఇచ్చాం వెళ్ళిపోయాయా, ఆముదంతో దీపారాధన చేయండి. ఆముదము, నెయ్యి, నూనె ఇలా ఏ క్రమంలో చూచినా, ఏ విధంగా చూచినా సమస్త సంబంధం ఉండేటటువంటి అంశాలన్నీ కూడా
ఒక్కటే, అది దీపంతో ముడిపడి ఉంటాయి. ఉద్దీప్యస్వజాత వేదో పఘ్నన్నిరుడితి మమ పశోగుశ్చమహ్యమావహ జీవనం చ దిశో దశ అని చెప్పేటటువంటి ఆ వైదిక మంత్రంలో ఉండే అంతరార్థం ఒకటే. ఏ జాతవేదస అగ్నిహోత్రుడా ఉద్దీప్యస్వ. వేదం ఋగ్వేదం ఆరంభం అగ్నిహోత్ర మంత్రం, వేదం సామవేదం ఆరంభం అగ్నిహోత్ర మంత్రం. సమస్త వేదాలన్నీ కూడా దీపారాధనతో దీప ప్రజ్వాల్య కార్యక్రమంతో ఆరంభమవుతాయి. ప్రమిద దేహం, తైలం దేహంలో ఉండేటటువంటి రక్తమండల వ్యవస్థ, వెలిగే ఆ ప్రమిదలో ఉండే ఆ వత్తి మనలో ఉండేటటువంటి ఎముకలు పరిపుష్టం చేసేటటువంటి వ్యవస్థ, వెలిగించే అగ్నిహోత్రుడు మనలో ఉండేటటువంటి 98.8 డిగ్రీస్ టెంపరేచర్, అది అలా ఉండాలి. గాలి మనం తీసుకునే ఉచ్ఛ్వాస నిశ్వాస, వెలిగించే ఆ దీపం ఈ దేహానికి ప్రతీక. దీపం ముందర కూర్చుందాం, ప్రశాంతంగా తదుపరి కార్యక్రమాలను వీక్షిద్దాం. కోటి దళములతో అర్చించడం, గరికలతో అర్చించడం సామాన్యమైన విషయం కాదు. కనుక మనం ప్రశాంత చిత్తులమై ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వచ్చాం. కూర్చుంటే బుద్ధి పని చేస్తుంది, నిలుచుంటే ఉద్వేగపూర్వక వాతావరణం. కనుక ఎక్కడి వాళ్ళు అక్కడ కూర్చొని తదుపరి కార్యక్రమాన్ని తిలకించవలసిందిగా విన్నవిస్తూ, మీ అందరికీ ఆ పరమేశ్వరుడు మీ సంకల్పాలన్నీ కూడా నెరవేర్చుగాక అని మీ తరఫున ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ, నరేంద్ర చౌదరి గారు, రమాదేవి గారు, వారి అమ్మాయి రచన, వారి కుటుంబం అందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు దిగ్విజయంగా అనేకం నిర్వహించాలి అని ఆ పరమేశ్వరుడి అనుగ్రహం వారికి లభించాలి, భక్తి కుటుంబం మనందరికీ కూడా లభించాలి అని కోరుకుంటూ, మీరు మేము కలిస్తే మనం అంటేనే భక్తి టీవీ. కలకాలం ఈ భక్తి టీవీ ఇలాంటి కార్యక్రమాలు అనేకం నిర్వహించునుగాక అని కూడా స్వస్తి వాక్యం పలుకుతూ, స్వస్తి సన్మంగళాని భవంతు, శుభమస్తు. కోటి దీపోత్సవ వైభవం, దీప ప్రాధాన్యతను గురించి, కార్తీక మాస విశిష్టతను గురించి చక్కటి ప్రవచనామృతాన్ని అందించారు ప్రముఖ ఆధ్యాత్మిక వర్యులు డాక్టర్ కాకునూరి సూర్యనారాయణమూర్తి గారికి మీ కరతాళ ధ్వనులతో ధన్యవాదాలు తెలియజేద్దాం. సురసుర గణపతి సుందర కేశం ఋషి గణపతి